హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో, ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకైతే 10th ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట. మనకు మంచి జాబ్స్ ఉన్నాయి. జస్ట్ ఫర్ 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకు. సో, మరి అవి ఏం జాబ్స్? మనకు ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలన్నమాట. సో, మరి అవి ఏమి జాబ్స్? ఎన్నున్నాయి? ఎక్కడున్నాయి? ఏ కంపెనీలో ఉన్నాయి? అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? ఆఫ్లైనా, ఆన్లైనా? ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బిగ్ ఆపర్చునిటీ అనమాట. మంచి మంచి ఛాన్స్ ఇలాంటివి రావు. వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవాలి. సో, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ నా వీడియో ఛానల్ కానీ చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి వీడియోస్, ఓకేనా? సో, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మనకు ఎంఓఐఎల్ నుంచి భారీగా మనకు ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, చూద్దాం మరి అవి ఏమున్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం కథ అని. చూసుకుంటే మనకు ఎంఓఐఎల్ మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్. సో, ఇందులో మనకైతే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అయితే మనకు నోటిఫికేషన్ విడుదలైంది. సో, ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. చూద్దాం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది. చూసుకుంటే మనకు మొత్తంగా వచ్చేసి ఉద్యోగాలు చూసుకుంటే మనకి ఇందులో ఎంఓఐఎల్ నుంచి వచ్చినట్టు నోటిఫికేషన్లో 99 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి, మంచి ఆపర్చునిటీ. సో, ఒక పోస్ట్ ఉన్నా, 2 పోస్టులు ఉన్నా, ఎన్ని పోస్టులు ఉన్నా అప్లికేషన్ చేయండి. మీ క్వాలిఫికేషన్స్కు నీడెడ్ ఉంటాయి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ అండ్ బీటెక్, బీఈ ఎలక్ట్రీషియన్లో మీరు ఉత్తీర్ణతతో పాటు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, పని అనుభవం ఉండాలి. వారైతే దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. 10th మనకు ఐటీఐ యాజ్ వెల్ యాజ్ బీటెక్ అండ్ బీఈ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ 17 నుంచి అయితే అప్లికేషన్ ప్రారంభం స్టార్ట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకైతే నవంబర్ 6th అనమాట. మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్. సో, మరి దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలాంటి ఫీజు ఏమైనా ఉందా అంటే ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఎలాంటి ఫీజు లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి దాదాపు మనకు 295 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. పే చేసి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, ఓన్లీ మనకు ఎస్సీ ఎస్టీలకు అయితే ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళకైతే 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది మీరు అప్లికేషన్ చేసేటప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని ఏ విధంగా ఇలా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే మనకు డైరెక్ట్ మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్క్రూటీ తీసి మీకు అయితే ఒకటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత అందులో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ఉంటుంది, అందులో మెరిట్ వస్తే ఇంటర్వ్యూ ఉంటుంది, దాంతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఇదే ప్రాసెస్లో మిమ్మల్ని అయితే కంప్లీట్ చేస్తుంది ఈ యొక్క ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనమాట. సో, దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇది యొక్క అధికారిక వెబ్సైట్ లింక్ కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. www.moil.నికి.in ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇన్ టైం అంటే నవంబర్ 6th లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది. ఒకసారి కంప్లీట్ చేసుకోండి. మన క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు 10వ తరగతి ఐటీఐ అండ్ బీటెక్ అండ్ బీఈ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళకు బెస్ట్ ఆపర్చునిటీ. దాదాపు 99 ఉద్యోగాలు ఉన్నాయి, ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.